మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన స్తుతించే ఘనత ధన్యత మనకిచ్చిన దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమె ఒక చిన్న స్తుతి గీతం పాడుకొని మనం ముందుకెళ్దామని. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమం మారదు యేసు ప్రేమం నిత్యుడైన తండ్రి ప్రేమం మారదు యేసు ప్రేమం నిత్యుడైన తండ్రి ప్రేమం అంతా నా మేలుకి ఆరాధన యేసుకి అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితి తన చిత్తమునకు తల వంచితి ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హల్లెలూయా. మరొకసారి ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి వందనాలండి. మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని మనం అనిపిస్తాం అంటే మరొక దినాన మనం చూసామంటే మొట్టమొదటగా నేను ఇప్పుడు చెప్పిన ఒక మాట చెప్తాను కదండి. మన గొప్పతనము మన మంచితనము మన నీతి కార్యాలు కాదు, కానీ 99.999 ఆయన కృప మాత్రమే. మిగతా ఏదైనా ఉందంటే 0.00 పాయింట్ ఏదైనా ఉందంటే అది మన విశ్వాసం, అది మన యొక్క ఆయన మీద ఆధారపడే భక్తి. అయితే ఈ నూతన ఉదయకాల సమయం ప్రభు అనే మన బైబిల్లో అనేకమైన ప్రార్థనలు ఉంటాయండి. ఎలీసా గాని ఏలియా గాని అలాగే సమూయేలు ప్రార్థన, నెక్స్ట్ ఆయన శిష్యులు యోహాను ప్రార్థన, అనేకమైన రకమైన ప్రార్థనలు ఉంటాయి. ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన ఏ విధంగా ఉంది, అది మన జీవితాలకి ఏ విధంగా దాన్ని మనం అన్వేషించుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అనేక మర్మాలని ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకుందామండి. ఈ లోకం ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో మనం పొందుకోవాల్సిన ముఖ్యంగా మనకు కనబడుతుంది ఏంటంటే, ఆయన ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ క్రియ చేసినా, ఏ స్వస్థత చేసినా ఆయన తన్ను పంపించిన తండ్రి మహిమార్థమే చేయటం మనం చూస్తాం. ఒక స్వస్థత చేసినా, అద్భుతం చేసినా, ప్రార్థన చేసినా ఆయన మహింపరచటం ప్రధానమైన ప్రాముఖ్యమైన ఉద్దేశంగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం గమనించవచ్చు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుదామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. యోహాను 17వ అధ్యాయము 26. పేతురు ఎవని చెవి తెగనరికెను వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒక్కసారి చెప్పాను. వెంటనే కోడి కూర్చును. ఆమె యోహాను సువార్త 17వ అధ్యాయం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు
నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడినైన నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఆమేన్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. మన జీవితంలో అండి అనేక మన యొక్క ఉద్యోగ స్థలాల్లో కానీ, లేదంటే మన ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థలో కానీ, లేదంటే మన సేవా పరిచర్య జీవితంలో కానీ, ఈ సమాజంలో ఎక్కడోనో మన సొంత వ్యక్తిగత జీవితంలో కానీ మనం మనం ప్రాముఖ్యంగా మనం చూడవలసింది మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఏ స్టెప్ వేసినా మన ఆలోచనలోని మన తలాంతుల్లోని ఒక ముందుకు ఏ అడుగు వేసినా అది కేవలం దేవుని నామార్థమే మహిమార్థమే ఉంటుందా లేదా అనేది మనం గమనించవలసింది చాలా చాలా అవసరమై ఉందండి. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు అన్ని భరించి ఆ ది లాస్ట్ కన్క్లూజన్ మెసేజ్ మనకి ఏం కనబడుతుందంటే, దేవా నిన్ను నేను మహింపరిచితిని. నువ్వు నాకు ఇచ్చిన పని అంతట్లో కూడా నిన్ను నేను మహింపరిచితిని అయిన ప్రధానమైన ఆ మాటగా మనం మన జీవితంలో దాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనకిచ్చిన మనకిచ్చిన పరిచర్య అవ్వచ్చు, లేదంటే కుటుంబం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అది దేవుని సంతోషపెట్టే విధంగా ఉంటుందా? చాలా సార్లు మన సొంత క్రియలు, మన సొంత స్వలాభాల కొరకు, ఈ లోకంలో ఉన్న పరువులు, ప్రతిష్టలు, ఈ లోకంలో ఉన్న గౌరవాలు, ఈ లోకంలో ఉన్న ఘనధనతల కొరకు అది పరుగులు పెడుతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం చాలా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తులో అయితే ఆయన తండ్రిని మహింపరిచే విధంగా ఆయన కనబడుతుంది. కాబట్టి తిరిగి పై వచనాలు చూసినట్లయితే తనకుండవలసిన మహిమను తిరిగి తండ్రి తిరిగి కుమారుని మహింపరిచే పరిస్థితి మన వచనాల్లో యోహాను సువార్త 17వ అధ్యాయము 1-6 వచనాల్లో మనకి కనబడుతుంది. చూసారా? మనం ఎప్పుడైతే తండ్రిని దేవాది దేవుడి యొక్క ఉద్దేశాలని మనం పసిగట్టినట్లయితే, మనం అనుసరించి ఆయన్ని మహింపరిచే విధంగా మన జీవిత విధానాలు ఉన్నట్లయితే, తిరిగి ఆయన మనల్ని మహింపరిచే విధంగా దేవుడు మనల్ని దీవిస్తూనే ఉంటాడట. ఒకసారి చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 1-5 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతీంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఆమేన్. చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 5వది, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. చూడండి, ఈ 2 తిమోతి 1-5 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుడికి అంటే దేవుడు మహిమ కొరకు ఎప్పుడైతే మనం ఆలోచించట్లేదో ఆటోమేటిక్ గా ఈ 1-5 వచనాల్లో ప్రతి ఒక్క క్రైస్తవ బ్రతుకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. దేవుడి మహిమ కొరకు ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదో, ఆయన మహింపరిచే విధంగా మన జీవితాలు ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళట్లేదో, ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం కూడా ఈ త్రావులో వెళ్ళిపోతుందండి. చూడండి, అది ధనాపేక్షలు అవ్వచ్చు, లేదంటే అహంకారం అవ్వచ్చు, లేదంటే అవిధేయత అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులకి అవిధేయత అని. చూడండి, ఇప్పుడు నేను పేర్లు చెప్పను,
పేర్లు చెప్తే అవమానకరం, దేవునికి అవమానకరం, మనకు బాధాకరం. గొప్ప గొప్ప సేవకులు మన వైజాగ్‌లో ఉండొచ్చు, హైదరాబాద్‌లో ఉండొచ్చు. గొప్ప గొప్ప సేవకులు. కానీ ఇప్పటికీ ఆహ్, త తల్లిదన తన తల్లికి లేదంటే తండ్రికి సమాధానకరంగా లేరు. స సంఘాలైతే వేలకు వేలు నిండిపోతున్నాయి కానీ దేవుని యొక్క మహిమ మాత్రం నిండట్లే. ఆ నడిపించే సేవకుడు ఇప్పటికీ తల్లితో సమాధానం లేకపోయిన పరిస్థితి ఎంత బాధాకరం అండి. విశ్వాసులకు ఏ మాదిరి మనం చూపిస్తాం? సమాజానికి ఏ మాదిరికరం మనం చూపిస్తాం? తల్లిదండ్రులకి అవిధేయత. అంటే వీళ్ళ యొక్క స్టేజ్ షోలు అవ్వచ్చు, లేదంటే ఇక వర్షిప్ వీళ్ళు అనుకున్న రీతిలో అవ్వచ్చు. ఈ రకంగా వీళ్ళు అనుకున్నట్టు కార్యాలు జరుగుతున్నాయి. గొప్ప 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 లైటింగ్స్ మందలు వస్తూనే ఉంటుండ్రు. వీళ్ళు హైలైట్ మెజారిటీ సంఘాలుగా చాలా పేరు ప్రఖ్యాతలు ఆహ్, పొందుతున్నారు. ఓకే. అది ఓకే. కానీ దేవుని యొక్క మహిమ ఉందా? అసలు వ్యక్తిగత జీవితంలో మహిమ ఉందా లేదా? అనేది మనం గమనించుకోవాలి. తల్లిదండ్రులకు అవిధేయత కృతజ్ఞత లేని వారే అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచించేత్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి. దే ఎప్పుడైతే దేవుని మహిమను మనం పక్కన పెడతామో, అంటే మనం ఏం చేసినా, ఒక ఆరాధన చేసినా, ఒక ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, ఇంకొకళ్ళకి హెల్ప్ చేసినా చూడండి, ఒకళ్ళకి ఒకళ్ళకి సహాయం చేస్తున్నాం అంటే, మనుషుల మెప్పు కోసం మనం దేవుని మహిమపరిచే విధంగా మనం సహాయం చేయాలి. కానీ ఈ దినాన అలా చేయట్లే కదండీ. ఇంకొకళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం అంటే సత్క్రియ ఇంకొకళ్ళకి సహాయం చేస్తున్నాం అంటే, అమ్మ ఇది దేవుని నామానికి మహిమ రావాలమ్మ. ఇంకెవరికీ గొప్పతనం రాకూడదు. నా కృతజ్ఞత కలిగి ఉండు. కానీ దీని ప్రధానమైన ఉద్దేశ్యం దేవుని నామానికి మాత్రమే మహిమ రావాలి అని మనం దాని మీద దృష్టి పెట్టడం ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది. మనుషుల యొక్క స్వలాభాలు, మనుషుల యొక్క పొగడ్తలు, మనుషుల యొక్క మెప్పుల కోసమే పరుగులు పెడుతుంటారని ఇది ఆటోమేటిక్‌గా మా త్రోవ తప్పిపోతున్నారని మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైతే దేవుని నామానికి మహిమకరంగా మనం లేమో, మనం ఇండైరెక్ట్‌గా మనం అనుకోవట్లేదు. నేనెక్కడ ధనాపేక్ష ఉన్నాను. లేదు 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 లేదు. అది చాప కింద నీరు వల్లే ఒక దినాన మనకి బయటికి కనబడతది. అది ఏదో ముందుగానే పసిగట్టి లేదు లేదు. దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉండాలి అని మనం ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం, ఒక కమిట్మెంట్ ఆయన యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా అటువంటి ఆశీర్వకరంగా, దీవెనకరంగా మనం కూడా ఉంటాం. చూడండి ఈ 2 తిమోతి 3 అధ్యాయం ధనాపేక్షలు. ఇదనన ఆత్మీయ పరులై ఉండి కూడా ధనాన్ని సంపాదించడం తప్పులేదు. దేవుడే చెప్తున్నాడు. మీకు కావాలంటే నన్నే అడగండి. మీ నిధులు నేను నింపుతాను. సామెతలు ఉంటది కదండీ 10:22. యెహోవా ఆశీర్వాదం అదే ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఎంత ప్రాకులాడినా ప్రయాసపడినది ఎక్కువ కాదు. ఇంకా 8 అధ్యాయాలు ఉంటది కదండీ. మీరు నా ఆత్మతో నింపబడినట్లయితే మిమ్మల్ని నిధులతో నింపుతానని. అయితే ధనం సంపాదించుట అది దేవుని యొక్క చిత్తమే. కానీ ధనాపేక్ష అవ్వడం అనేది పాపం. దురాశ అనేది పాపం. చూడండి. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో వెళ్తుండగా కొన్ని సార్లు మనకి ఇటువంటి ఎదురవుతుంటాయి. అమ్మో! ఇది దేవునికి భయంకరంగా ఉందో లేదో గమనించుకోవాల్సిన అవసరం మన మీద చాలా ఉంది. మన మీద చాలా ఉంది. అది ఏమాత్రం పక్కన పెట్టినా మన ఆత్మీయ జీవితానికే ప్రమాదకరం. అయితే నా వ్యక్తిగత జీవితంలోనే నేను దేవునికి భయంకరంగా ఎలాగున్నాను అన్నదే ఒకసారి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. నేను పేర్లు చెప్పను. ఇది బయటకి వెళ్ళకూడదు. కాన్ఫిడెన్షియల్. అయితే చూడండి నేను ఒక పెద్ద యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నాను. అప్పుడు వర్క్ చేస్తూ పరిచర్య. ఈ పెద్ద యూనివర్సిటీలోనే నేను జాబ్ చేస్తుండగా నన్ను ఒక కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో నన్ను పెట్టారు. ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏంటంటే క్వెషన్ పేపర్ టైపింగ్ కు తయారు చేయటం. పెద్ద పెద్ద కోర్సులకి. ఆ కోర్సుల పేర్లు కూడా చెప్పను. ఆ కోర్సులకి చాలామంది నేను లంచ్ టైమ్‌లో నేను భోజనం చేసి నేను ఒకసారి బయటికెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయట వాళ్ళు ఎదురవుతుంటారు. అంటే ఈ పెద్దవాళ్ళే మనల్ని ఇరికించినట్టు చూస్తారు. అయినా సరే మనం జాగ్రత్తగా అలర్ట్‌గా దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో మనం బతకాలి కాబట్టి ఇటువంటివన్నీ మనం పసిగట్టేస్తాం.
ఎప్పుడంటే ఆయన నామానికి మహిమ తెచ్చే రీతి మనం బ్రతికేటప్పుడు. లేదంటే పసిగట్టలేకుండా అపవాది పడిపోతాం. పెద్దవాళ్ళు ఏం చేస్తుంది, పలానా సీట్‌లో పలానా వ్యక్తి ఉన్నారు. ఏదైనా ట్రై చేసుకుంటే మీరు ఆ వ్యక్తిని ట్రై చేసుకోండి. మమ్మల్ని అడగొద్దు అనేసి చెప్పేస్తారు. ఒక ఒక వ్యక్తి వచ్చారు. ఒక వ్యక్తి వచ్చి బేరాలు ఆడుతుండు. సార్ కొద్దిగా చూడండి సార్, హెల్ప్ చేయండి సార్. ఫస్ట్ పలానా మీకు ఎంత అమౌంట్ ఇస్తానో, ఇన్ని లక్షలు ఇస్తాను. తర్వాత మళ్ళీ నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ ఇస్తానండి. ఎగ్జామ్ అయిన తర్వాత. మీరు మాత్రం మాకు హెల్ప్ చేయండి. మీరేం లేదు సార్, నేను ఒక ఆహ్, పెన్ కెమెరా ఇస్తాను. మీకు జస్ట్ మీ జోబులో పెట్టుకొని జస్ట్ ప్లానింగ్ కూడా ఆలోచిచ్చేస్తారనమాట. ఒక అది మీరు అలాగా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోద్ది. అది నాకు మీరు దొరకరు. మీరు అవమానమే రాదు. హెల్ప్ చేయండి అనేసి అంటారు. అప్పుడు నేను తిరిగి కౌన్సెలింగ్ ఇస్తుంటానన్నమాట. లేదు లేదు. చూడండి, ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా నేనసలు ఈ తప్పు చేయను. ఇదే సహాయం ఇంకెవరిని కూడా మీరు అడగొద్దు. మీరు కష్టపడి చదివి అది ఎప్పుడైతే అటువంటి రీతిలో ఉంటారో అప్పుడే అది మీ జీవితాలకు ప్రయోజనకరం. అంతేగాని ఇలాగ అడ్డత్రోవలో మీరు పాస్ అయినా అది మీకే ప్రమాదకరం. కాబట్టి ఇటువంటి తప్పు ఇంకోసారి చేయొద్దు. ఎవరిని కూడా అడగొద్దు మీరు అనేసంటే వాడు తిరిగి ఏమంటారంటే, చూడండి మీ ముందు ఈళ్ళందరూ పెద్ద పెద్దలంతా ఇంతమంది ఖరీదైన కార్‌లో తిరుగుతున్నారంటే వాళ్ళకొచ్చిన జీతం ఏంటండి? అయినా మీకొచ్చిన జీతం మీరు నేనిచ్చే అమౌంట్ ఒక 2 సంవత్సరాలు కష్టపడితే గాని రాదంటాడు. అయినా ఏం పర్లేదు సోదరా, ఈ తప్పు చేయటానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసంటారు. చూడండయితే మీరెలాగ ఉన్నట్లయితే మీరంత ఖరీదైన కార్‌లో మీరెప్పుడు తిరగలేరంటాడు. నేనంటాను, ప్రస్తుతానికి దేవుడు నాకు బైక్ ఇచ్చాడు. ఈ బైక్ మీద తిరుగుతున్నాను. అవసరమైతే నడిసొస్తాను గానీ, ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ తప్పు చేయటానికి ధైర్యం చేయడు. నువ్వు పోతావా పో అనేసి ఆర్గ్యుమెంట్ చాలా అలాగా ఎన్నో ఒక సిట్యుయేషన్ మీకు చెప్పాను. దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో మనకున్న స్థానంలో మనం ఉంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యంగా మన కాన్సంట్రేషన్ చూస్తూనే ఉండాలి. ధనాపేక్ష, ఈ ధనాన్ని చూడండి సంపాదించడానికి అనేకమైన అడ్డత్రోవలు ఈ లోకంలో ఉన్నాయి. అనేకమైన అడ్డత్రోవలున్నాయి ఈ లోకంలో. కానీ నో, 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 నో. దేవునికి మహిమ తెచ్చే రీతిలో మన జీవితాలు, మనకున్న సాక్ష్యం ఆయనకి మహిమ తెచ్చే రీతిలో మనం బ్రతకాలి. ఆయ హ్మ్. చూడండి, మనకున్నది మన గురించి ప్రణాళికట. చూడండి ఒకసారి అది 2 తిమోతి 1 అధ్యాయము 9, 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమె ఆమె ఈ వెలుగు సంబంధులుగానే మనం బ్రతకాలి మన జీవితాలు. చూడండి, మన క్రియలను బట్టి కాక మన మన క్రియలను బట్టి కాక ఆయన స్వకీయ సంకల్పం మన పట్ల అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిందంట. అయితే అటువంటి మన రక్షకుడు ఆయనకి ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనల్ని రక్షించి ఆయన పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచేటప్పుడు మనం ఎంత రోషంగా ఉండాలండి. మనం ఎంత రోషంగా ఉండాలి. ఎవరికున్న స్థానంలో వారికున్నాం. ఒక సేవకులైనా, విశ్వాసులైనా, లేదంటే ఇంకేదైనా మనకున్న స్థానంలో మనకి ఆయన పిలిచిన పిలుపుని బట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇది ఆయన వెంబడించిన రక్షించబడిన ప్రతి ఒక్కరికి చెప్పబడిన మాట. ఇగో ఆయన స్వకీయ సంకల్పం ఏమైందంటే, ఇగో ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధ పిలుపు. ఆయన పిలిచిన పిలుపు వెలుగులోనికి పిలిచిన పిలుపు. మనము అటు ఆ సంబంధులుగానే ఉండాలి. ఆ పరిశుద్ధ పిలుపుకు సంబంధంగానే ఆయన స్వకీయ సంకల్పం ఏంటి? మన క్రియలు బట్టి మన ఆలోచనలు కాదు కానీ ఆయన స్వకీయ సంకల్పం చాలా అమూల్యమైనది. ప్రతి మానవుడి పట్ల ఉండే ఆయన పిలిచిన ప్రతి ప్రతి విశ్వాసు పట్ల ఉండే సంకల్పం చాలా గొప్పది. అది వివరింపలేనిది. ఆ కృపను బట్టి మనల్ని రక్షించే ఆయన ఎప్పుడైతే అటువంటి పిలిచిన పిలుపుకి మనం ఎప్పుడైతే లోబడిపోయామో ఖచ్చితంగా ఆయన మహిమ కొరకు మనం ఆలోచిస్తుంది తప్ప
ఈ భూమి మీద ఉండే మన స్వలాభాల కొరకు మనం ఆలోచించాం. అవసరమైతే పస్తులుంటాం కానీ తప్పు చేయటానికి మనం ధైర్యం చెయ్యం. ఎప్పుడంటే ఆయనకి మహిమ వస్తుందా లేదా మన దృష్టి ఆయన మీద దాని మీద పెట్టేటప్పుడు. చూడండి ఎస్తేరు జీవితంలోనే కొన్ని కొన్ని సార్లు లోక పరిస్థితి మనం చూస్తామండి. కొన్ని కొన్ని సార్లు లోక పరిస్థితులు చూసి దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో మనం ఉండలేం. మనకున్న కష్టాలు గాని, నష్టాలు గాని, శ్రమలు గాని, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూసేటప్పుడు మనం బ్రతకలేము, మనం జీవించలేం. కానీ లేదు లేదు. దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో ధైర్యంగా మనం ఒక అడుగేస్తే గొప్ప విజయాలు మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము చూడండి 4వ అధ్యాయము 9, 10 ఒకసారి చదువుదామండి. ఎస్తేరు 4వ అధ్యాయము. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతాకునకు సెలవిచ్చిన ఏమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకు అందరికిని అతని సంస్థానంలోనున్న జనులకందరికిని తెలిసే ఉన్నది. నేటికి చాలమ్మ. 30 ఆమె నేటికి 30 దినములను రాజునంతో ప్రవేశించుకుని నేను పిలువబడలేదని చెప్పాను. చూడండి ఇక్కడ ఈ ఎస్తేరు అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న పరిస్థితిని, లోకంలో ఉన్న పరిస్థితిని, లోకంలో ఉన్న కష్టాన్ని, నష్టాన్ని తను చూస్తుంది. చూసేటప్పుడు చూడండి మనం దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు, దేవుని యొక్క రాయబారులుగా ఉండేటప్పుడు, ఆయన సైనికులుగా ఈ మీట్లో ఉన్న మనందరం కూడా ఆయన్ని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సైనికులుగా మనం ఉండేటప్పుడు ఈ లోక పరిస్థితులు చూసినట్లయితే ఒక్కొక్కసారి దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో మనం ఉండలేం. ఒక్కొక్కసారి అపవాది బందికాల్లో మనం బంధించబడతాం. ఒక్కొక్కసారి ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉంటాం. దానికి మనం తలొగ్గే పరిస్థితి మనం వస్తాం. కానీ అటువంటప్పుడు దేవుని మీద ఆధారపడి, దేవుని నీతి వైపు, దేవుని యొక్క వాక్యం వైపు, ఆయన శక్తి వైపు మనం ఆధారపడినట్లయితే ఖచ్చితంగా మనం గొప్ప విజయాన్ని మనం చూస్తాం. ఎస్తేరు ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన కలిగింది వెంటనే మొర్దెకై వార్నింగ్ ఇస్తాడు. ఇగో నువ్వు ఏదేదో నువ్వు కారణాలు చెప్తున్నావు కదా, నాకు వీలవ్వదు. ఇగో పరిస్థితి చూస్తే ఇలాగుంది. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. నేటి దినాన అంతే 30 రోజుల నుండి ఎవరు తన యొక్క తన కనబడడం గాని, పర్మిషన్ గాని మాట్లాడే పరిస్థితి ఏమీ లేదు అని ఏదేదో నువ్వు చెప్తున్నావు కదా. ఆయన అక్కడున్న పరిస్థితులను భయపడుతున్నావు కదా. అయితే చూడు, నువ్వు రాజకోటలో ఉన్నంత మాత్రాన నువ్వు రాణి అయిపోతున్నావు, గొప్పదానివే. గొప్పవారి వల్ల నువ్వు ఒకవేళ ఫీల్ అవుతానువేమో, జాగ్రత్త. ఎప్పుడైతే ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక శ్రావకుడిగా, దేవుని యొక్క రాయబారిగా ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు నువ్వు చూడకుండా, ఈ లోకం ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావు, జాగ్రత్త అని ఒక ఆత్మీయ హెచ్చరిక ఇచ్చేటప్పుడు వెంటనే ఎప్పుడైతే ఎస్తేరు లోబడిందో, లేదు లేదు, ఇగో నేను నాతో పాటు ఉన్నవారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మీరు కూడా ఉండండి, నేను ధైర్యం చేసి నేను దీనికి ఈ రాజుకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, రాజు దగ్గరికి వెళ్తాను అని ఎప్పుడైతే ఒక ఆత్మీయ గట్స్, ఆత్మీయ నిర్ణయం, ధైర్యంతో కూడిన నిర్ణయం, ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిలో ఒక నిర్ణయం తీసుకుందో గొప్ప విజయాలను చూడడం జరిగింది. ఆ తర్వాత తెలుసుకోండి మొర్దెకై, హామాను తర్వాత ఏం జరిగిందో చూసారా. కొన్ని సార్లు ఆయన నామానికి మహిమ తాకుండా కొన్ని పరిస్థితులు మనల్ని నొక్కేస్తుంటాయి. నేను మొన్న ఈ సంక్రాంతి హాలిడేస్ కి ఒక గ్రామం వెళ్ళా. అది మన దండస్ భాస్కర్ తెలుసు, జైతి గ్రామం. అక్కడున్న సావులు మతోన్మాదులు చాలా రెచ్చిపోతున్న పరిస్థితి. మేడల మీద ఆ ప్రార్థన పెట్టినా తప్పంట. అది ఓపెన్ గా మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. మా దేవుళ్ళకి అవమానకరంగా ఉందని అక్కడ ఇదేదో. కానీ అక్కడ ఉన్న సేవకులు పెద్దాయనే, ఒక 55 అలాగుంటాయి. కానీ ఇంత రోషంగా అంటే, లేదు, మీకు నేను భయపడను, ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు నేను భయపడను, నేను నా దేవుడికి నేను
మాట్లాడుతున్న మాటల వైపు నేను భయపడినని ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లు అన్నిటికి ఒక ప్రధానమైన సంఘంగా ఆ సంఘం తయారైపోయిందండి. మొన్న మొన్న సంక్రాంతి రోజు కూడా ఆయన ఆయన ఎవరొకరు ఇక హౌస్ విజిటింగ్కి వెళ్ళి ఆ వచ్చిన బంధువులందరికి కూడా ఒక మంచి సువార్త చెప్పడం జరిగింది. వాళ్ళే పిలిచారు, రండి మా బంధువులందరికీ అన్యులందరికీ వాళ్ళు సువార్త చెప్పారు. అక్కడున్న పరిస్థితి ఆయన వివరిస్తానికి పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. ఆ జాన్సన్ ఇలాగెలాగుంది, అయినప్పటికీ కూడా మన పని మనం ఆపకూడదు కదా, మనం మనం ఆయనకి లెక్క చెప్పాలి కదా అని ఆయన పలుకుతున్న మాటల్లో నాకు చాలా రోషం కనబడింది. అక్కడ పరిస్థితులేమో చాలా దారుణంగా ఉన్నాయి ఆ గ్రామంలోని. కానీ ఈయన పరిచర్య మాత్రం ముప్పదంతులు, అరదంతులు, నూరంతులు అలాగా అభివృద్ధి చెందుతూనే ఉంటది. చెందుతూనే ఉంటుంది. ఆ ఈ ఈ ఎంతటి వరకు తీసుకెళ్ళిపోయిందంటే ఆ గ్రామం నాయకులను కూడా ఈయన సువార్త చెప్పి ఆత్మీయ జీవితంలోకి లాగడం జరిగింది చూసారా. అంటే ఈయన తీసుకున్న ధైర్యము అంతటి వరకు తీసుకెళ్ళింది. ఈయన తీసుకున్న యొక్క నిర్ణయము దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో నిర్ణయము ఎంతలో తీసుకెళ్ళిందంటే ఆ గ్రామంలో ఉన్న ప్రధాన నాయకులను చర్చ్‌కి తీసుకొచ్చి ఆ దేవుని వైపు పాదాల వైపు తీసుకొచ్చే మార్గంలోకి వారందరిని కూడా ఉంచడం జరిగింది. నిజమే. కొన్ని సార్లు ఈ లోకంలో పరిస్థితులు మనల్ని ఆపేస్తాయి. దేవుని నామానికి భయంకరంగా ఉండకుండా మ మ మ మనకున్న స్థితిలోనే మనం మనం ఉండేలాగున మనల్ని అణిచివేస్తుంటాయి. కానీ వాటేటిని కూడా మనం చూడకూడదు. ఇలాగుంటే దేవుని నామానికి అవమానమా, మహిమ అని మనం గమనించుకున్నట్లయితే అది మనకి ఖచ్చితంగా మనకి తెలుస్తూనే ఉంటది. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 16 అధ్యాయము 13 వచనం చూద్దామండి. యోహాను సువార్త 16 అధ్యాయం 13 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆమేన్. చూడండి, ఆయన అంటే హోలీ స్పిరిట్ అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సమయము సంగతులు మీకు తెలియచేయుదును. చూడండి, మనకు మనము ఈ పరిస్థితుల వైపు మనం చూడకుండా ఉండాలంటే ఆయన ఆత్మ నడిపింపు మీద మనం ఖచ్చితంగా ఆధారపడ అవసరం చాలా ఉందండి. అప్పుడు మాత్రమే మనం చేస్తుంది తప్ప, లేదంటే మనం చేస్తుంది ఆయనకి వ్యతిరేకంగా ఉందా అనేది మనకు మనం అది మనం పరీక్షించుకోవచ్చు, నిర్ణయించుకోవచ్చు. చాలా మందిలో మనం చాలా సార్లు సొంత నిర్ణయాలతో మనం వెళ్ళిపోతుంటాం. సొంత నిర్ణయాలతో మనం వెళ్ళిపోయేటప్పుడు కొన్ని సార్లు దేవునికి బాధాకరంగా మనం ఉంటాం. సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనతో వెళ్ళిపోయేటప్పుడు దేవునికి అవమానకరంగా ఉండే పరిస్థితులే మనకి ఎక్కువగా చూస్తుంటాం. లేదు. ఎప్పుడైతే ఆయన ఆత్మ నడిపింపులోకి మనం వెళ్ళి ఉన్నామో, ఎప్పుడైతే ఆత్మ నడిపింపులోకి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామో ఖచ్చితంగా ఆయన మహిమార్థమే మనం ఖచ్చితంగా పనిచేస్తాం. ఖచ్చితంగా మన కుటుంబ జీవితాల్లో మనకు ఉంటది. ఈ దినాన బయటికి ఎంత హడావిడిగా కనబడుతుందని కాదు కానీ వ్యక్తిగతంగా మన హృదయాలు ఆయనకి ఎంత స్థితిలో ఉన్నాయి అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఆత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో, దానికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనము సర్వసత్యములోకి మనం నడిపించదు. ఏ డైవర్షన్ ఇంకా మన జీవితంలో పనిచేయటానికి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనలో నేర్చుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తండ్రిని మహింపరిచే విధంగా ఉన్నాడు ఆయన. ఆయనంతటా ఆయన ఏమి చేయకుండా సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు అమలు చేయకుండా కేవలం తండ్రి ఉద్దేశాలను మాత్రమే అమలు చేసే విధంగా, అది కష్టమైన, నష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మనకి ఆయన జీవితం తెలుసుకోవడం మనకి 100% మానవుడైతే 100% దైవత్వ లక్షణం కలిగిన వ్యక్తి. కాబట్టి ఒక మానవుడిగా తండ్రి పంపించక ఉద్దేశములోకి ఆయన ఏ రీతిలో వెళ్ళాడంటే ఆ ఆత్మతో ఆయన నడవడం జరిగింది. కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా ఆయన గ్రహించలేకపోయాయి.
ఈ లోకంలో ఇక ఏ స్థితిగతులు కూడా ఆయనకి అడ్డు రాకుండా ముందుకు వెళ్ళటం జరిగిందనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. 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 అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయిందని చెప్పగా చాలండి. వారు మేము 33వ వచనం, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులు చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరొక మాట, ఆయన వాక్యం ముందు నిలిచిన ఎవరైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆయన వాక్యమే మనకి ప్రధానమైన ఆధారం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం ఉంటుంది కదండి, వాక్యమే దేవుడై ఉన్నాడని. వాక్యమును మనం వాక్యంలో దృఢత్వం కలిగి, విశ్వాసం కలిగి, ఆయన మాట ఏం చెప్తుంది, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎందుకంటే మన టాపిక్ ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిలో మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఆయన వాక్య ప్రకారంగా, ఆయన వాక్యం ఇచ్చిన సెలవు ప్రకారంగా మన జీవితాలను మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయనకి శిష్యులు మనం మన జీవిత చివరి వరకు కూడా, మన జీవిత అంతం వరకు కూడా ఆయన శిష్యులుగా ఉంటాము. ఆయన శిష్యులుగా ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉంటాము. ఎప్పుడైతే మన జీవితాల్లో అలా బ్రతకడం, అలా జీవించడం జరుగుతుందో ఆటోమేటిక్గా దేవుని నామానికి మహిమ వస్తూనే ఉంటది. అలా కాకుండా దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో మన కాన్సన్ట్రేషన్, మన ఉద్దేశాలు లేకపోతే మాత్రం, ఇందాక మనం 2 తిమోతి చదువుకున్న 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాలు, లేదండి నేనే ధనాపక్ష లేదండి, నా తల్లిదండ్రులకి విధేయతపూర్వకంగా ఉన్నానండి, నాలో ఏ గర్వం లేదండి, నాలో ఏ అహం లేదండి, బెనుకోనోడి పరిస్థితి అసలు లేదండి. ఇవన్నీ అటబోగాటే తప్పించే వ్యక్తిగత జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనం ఉండలేం. ఇవి దేవుని నామానికి ఎప్పుడైతే మహిమ లేదో ఆటోమేటిక్గా ఈ 1-5 వచనాలు ఈ ప్రతి ఇండైరెక్ట్ గా ఎవరొకరి విషయంలోని ఎంతో కొంత శాతము ఉంటూనే ఉంటది. అది మొలకెత్తుతూనే ఉంటది. కాబట్టి దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉండాలంటే ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. ఆయన శిష్యులుగా మనం బ్రతకాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆయన ఆత్మశక్తితో మనం జయించాలి. ఆయన ఆత్మశక్తితోనే మనం జయించాలి. కొన్ని పరిస్థితులు నా జీవితంలో చెప్పాను కదండి, ఆ టైం ఇంకొకసారి ఇంకొక ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిలో చూడండి. మరుసటి రోజు ఒకసారి ఇది ఒక 4 years బ్యాక్ జరిగిందండి. మరుసటి రోజు ఆటోకి వెళ్ళటానికి ఛార్జెస్ లేకపోతే ఆ ముందు రోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ టీడీపీ ఒక ఆయన డోర్ కొట్టాడు రాత్రి 12 o'clock. ఎలక్షన్, మరుసటి రోజు ఎలక్షన్ అనమాట. ఓటుకి 2000 ఇవ్వటానికి. నాకు యాక్చువల్గా మరుసటి రోజు ఆటోకి డ్యూటీకి వెళ్ళడానికి ఛార్జెస్ లేవు. ఆ ముందు రోజే ఒక ఆయన డోర్ కొట్టాడనమాట, ఓటుకి 1500 2000 పంచడానికి. అటువంటప్పుడు మన నిర్ణయం ఏముంటుందండి? దేవుని నామానికి అయ్యో మహిమ తెచ్చే రీతిలో ఉన్నామా లేదా, లేదని మీకే వేస్తాంలేండి, మీరు వెళ్ళండి, మీకే వేస్తామండి, మీరు వెళ్ళండి అనేటప్పుడు, వారు వెళ్ళిపోయేటప్పుడు అప్పటికప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అయ్యో మనకు అవసరం కదా, కానీ ఆ తర్వాత అమ్మో మనం దేవుని నామాన్ని మహిమార్థం మీద నిలబడ్డాం, ఎంత సంతోషం అండి. అటువంటి సంతోషం మనం వెంటనే వాళ్ళని పంపించడం జరిగింది. చూసా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి ఈ లోకంలో ఉన్న పరిస్థితిని ఆయన నామ మహిమార్థం అధిగమించాలి తప్ప ఈ లోక పరిస్థితులకు మనం లోబడిపోకూడదు. ఎక్కడ ఏ స్థితిలో కూడా మనం లోబడిపోకూడదు. ఇక ఇదేనా చూడండి, ప్రతి మందిరాల్లో కూడా గవర్నమెంట్ ఆఫీసులంట, జిల్లా కోర్టులు, జడ్జి కోర్టు దగ్గర, ఇటువంటి కోర్టు దగ్గర ఫిర్యాదుల బాక్సులు పెడతారు కదండి. ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెయ్యండి ఒక బాక్సులు పెడతారు. ఇప్పుడున్న మన సంఘాల్లోని ఫిర్యాదుల బాక్సులు పెట్టినట్లయితే బాక్సులు నిండిపోతాయి తెలుసండి. పెద్ద పెద్ద సంఘాల్లోని సావుకుల గురించి కానీ, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి కానీ. ఎందుకంటే దేవుని నామానికి మహిమ లేదు, తక్కువైపోయింది. ఎవరు మట్టుగా వారి ఘనతను తెచ్చుకుంటూనే ఉంటున్నారు. ఎవరు మట్టుగా వారి పరిచర్యలు కూడా స్వార్థం అయిపోయింది. వారు గణపరుచుకునే విధానంలో కూడా గొప్పగా పరిగెడుతున్నారు.
అయ్యో మనం దేనికోసం పరిగెట్టాలంటే దేవుని నామానికి మహిమార్థమే మనం పరిగెట్టాలి. ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిలో మన బ్రతుకులు మన జీవితాలు ఉండాలి కానీ మనం గొప్ప చేసుకోవడానికి ఏమీ లేదు. చెప్పాను కదండి. ఒకవేళ ఆ లోకంలో ఉన్న ఫిర్యాదుల బాక్స్ మన మన సంఘాల్లో పెట్టినట్లయితే మన సంఘాల్లో పెట్టినట్లయితే బాక్స్ నిండిపోతాయట. మొన్న ఒక ఆత్మీయ స్నేహితుడు నేను మాట్లాడుతుండగా ఆ, ఈ ఈ విషయం బయటకు వచ్చింది. ఇక్కడ మన ధనరాజ్ భాస్కర్ ఉన్న ఏరియాలోనే ఒక సంఘం ఉంది. ఆ పాస్టర్ అబ్బాయి ఏం చేసినా ఆ పాస్టర్ చెప్పట్లేదట ఆ ప్రాంతంలోనే. మొన్న వాళ్ళ చర్చి ఒక యవనస్తుడు చెప్తుంటే చాలా బాధాకరం. అయ్యయ్యో! ఇదేంటిది? గద్దించాల్సిన తండ్రే గద్దించకపోతే, ఆ తర్వాత కుమారుడు ఏ స్థితికి దిగజారిపోతాడు? లేదండి. అసల అస్సలంత వాళ్ళ డాడీ అసలు ఏటనరండి. యవనస్తులతో ఎలాగున్నా ఏ ఎటువంటి డబుల్ మీనింగ్‌లు ఏటేసినా ఎందుకంటే కుమారుడు ఒక్కగానొక్క కుమారుడట. ఆ కుమారుడు బాధపడితే తండ్రి తట్టుకోలేడంట. అయ్యయ్యో! ఆ కుమారుడు ప్రేమ గురించి తన సంతోషపెట్టే విధంగా చూస్తాను కానీ దేవుని నామానికి మహిమ ఆ సంఘంలో లేదైతే అని నేను చెప్పేశాను. అక్కడున్న ఆ సిచ్యువేషన్స్ అని వివరిస్తే దేవునికి ఆ నామానికి అవమానం. కాబట్టి నేను మీకు చెప్పట్లే. కాబట్టి మనం ఆయన శిష్యులుగా ఉండాలి. ఆయన వాక్య ప్రకారంగా మనం నడవాలి. ఆయన ఆత్మతో ఎప్పుడైతే మనం నడిచినట్లు అలా ఉంటామో ఖచ్చితంగా ఆయనకి మహిమార్థమే మన జీవితాంతం కూడా. ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండాలి. ఒకవేళ ఉద్యోగం అంటే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, కుటుంబంలో ఉన్నట్లయితే కుటుంబంలో, ఇకపోతే సేవా పరిచర్యలు ఉంటే సేవా పరిచర్యలు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ మూమెంట్ అయినా, ఏ అడుగు వేసినా ఆయన నామానికి మహిమ వస్తుందా లేదా అనేక మాటను ఖచ్చితంగా మన హృదయాల్లో, మన గుండెలో అనేక పలకల మీద మనం రాసుకొని దాని ప్రకారం మనం జీవిస్తూనే ఉండాలండి. ఒకవేళ ఆయన నామానికి మహిమ తెచ్చారు లేదంటే అది ఎంత గొప్ప ఘనమైన అది పరిచర్య అయినా, కుటుంబమైనా, వ్యాపారమైనా, ఇక ఆహ్, ఉద్యోగమైనా అది ఎందుకు నిష్ప్రయోజనంగా పనికిరాకుండా అది పోతుంది కానీ దేవునికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అది ఎప్పటికి కూడా ఉండదు. కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మీట్‌లో ఉన్న మనందరం కూడా మన జీవితకాలం అంతా కూడా ఆయన పరిశుద్ధ పిలుపుకు లోబడి ఆయన మన క్రియలను బట్టి మన సొంత ఆలోచన, సొంత ప్రణాళికలు కాదు కానీ ఆయన స్వకీయ సంకల్పం బట్టి మనందరం జీవించాలని ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీవే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్య ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక
ఒకసారి తీయనివ్వండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నిలుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై చదవనివ్వండి. మంజులవాణి గారు దయచేసి నన్ను చదువు. మరియు వాటి నడుచుకొనవలెనని మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనకు ఒక సత్క్రియలు ఉన్నాయి, దేవుడు సిద్ధపరిచినవి. మన సత్క్రియలు దేవుని మహిమపరచుట కొరకే. నష్టం కలిగిన, కష్టం కలిగిన జాన్సన్ గారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళటానికి ఆటోకి ఛార్జీలకు పైసలు లేవు, డబ్బులు లేవు. ఆ ముందు రాత్రే ఓట్లు అమ్మేసుకుంటున్నారు. 1500 2000 ఇస్తారు. జాన్సన్ గారికి కూడా ఇస్తారు. సత్క్రియ, దేవుని మహిమపరిచే సత్క్రియ మంచి పనులు. వాటి యందు మనం శ్రద్ధగా నడుచుకున్నట్టయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఎంతో సంతోషం. ఆటోకి పైసలు లేనందువలన సంతోషము, దేవుని సత్క్రియ మనము చేస్తున్నామన్న సంతోషము, దేవుని మహిమకరముగా మనము జీవిస్తున్నామన్న సంతోషం, ఆయనలోనే ఆనందము, ఆయనలోనే మనకు జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని సందేశముతో మన మధ్యలోకి వచ్చిన జాన్సన్ గారిని నిజముగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ జాన్సన్ గారు. మనలో నాగలింగేష్ గారు ఉన్నారు, ఒక మాట ప్రార్థన చేస్తారు. నాగలింగేష్ గారు, పాస్టర్ నాగలింగేష్ గారు, మీరు ప్రార్థన చేయగలరా? చేస్తాను. పరిశుద్ధ ప్రేమేట దయగల తండ్రి, నాయన నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నా నాయన, మరి జాన్సన్ అన్న గారిని మీరు ప్రేమించి మా మధ్యన మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమే నా నాయన, ఈ లోకపు సమస్యలు నాయన మరి అనేకములుగా మమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ నాయన వాటికి ఏమాత్రం లోనవక మీకు మహిమ తెచ్చే ప్రవర్తనను కలిగి ఉండుటకు అలా కలిగి ఉండి నా నాయన మా ప్రవర్తనను మరింతగా మేము చక్కదిద్దుకున్నట్లు మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని మీ కృపలను బట్టి అడుగుతూ ఉన్నాం. అలాగూ తృప్తిపరిచిన జీవితాన్ని ఆయన అన్నగారి జీవితంలో నాయన మీరు అనుగ్రహించారు, అందుని బట్టి కృతజ్ఞతలు. ఇంకను నా తండ్రి నాయన ఈ లోకపు ఆశలకు లొంగిపోక మరింతగా నాయన పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించే జీవితంను కూడా మరింతగా మీరు మాకు అనుగ్రహించమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాం. నాయన మరి ఇలాగూ అన్నగారిని మరింతగా వాడుకోనండి. అనేకుల మధ్య, అన్యుల మధ్య నాయన మిమ్మలను ప్రకటించే మహింపరిచే బిడ్డగా మరింతగా ఉన్నట్లు అన్నగారిని వాడుకోమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. నాయన మరి ఇదిగో ప్రేమించి ఇచ్చినటువంటి నాయన దండాస్ పాస్టర్ గారిని నాయన ఈ పరిచర్య కూడికను మీరు జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెందించమని, ఇంకా అనేకులు నా తండ్రి మీ ఈ ప్రార్థన కూడికలో పాలి భాగస్వాములగునట్లు సహాయం దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబమును, రాలేని ప్రతి బిడ్డను వారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి అక్కరలను మీరు తీర్చమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. అనారోగ్యం చేత నింపబడి ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి నాయన ఈ పరిచర్యనందు ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యములను ఇచ్చి తృప్తిపరచమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. ఆయన మరి అనేక అవసరతల చేత
నింపబడినటువంటి బిడ్డలు ఉన్నారు. వారి అవసరతలు కూడా తీర్చమని మీ కృపలను బట్టి అడుగుతున్నాను. ఇలా సహాయం దయచేయండి నాయన. మరి జరగనైనటువంటి హిందీ సెషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా నాయన జరిపించి ఆనందింపచేయండి తండ్రి. ఇలా సమస్తమును మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మహిమ మీరు పొందుకునమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. పాస్టర్ నాగలింగేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనేకుల నిమిత్తము గ్రూప్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థించిన నాగలింగేష్ గారికి ధన్యవాదములు. రండి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి కాదు దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. 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 చక్కని వాక్యం ద్వారా మనల్ని ఆదరించిన జాన్సన్ గారు ఆశీర్వాదం విడుదల చేయగలరా? మీరే ఇచ్చిన. ఇప్పుడు మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షకుని విమోచకుని కృప, పరిశుద్ధాత్మయందు ఆనందము, అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి వచ్చిన ప్రతి కుటుంబమునకు లుకింగ్ అంటు జీసస్ పరివారము వేకువజామున అనుదినము వెంబడిస్తున్న వారికి, సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనములు.